హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజీ ముంగర. ఈరోజు శ్రావణ శుక్రవారం. నాకు మొదటి 3 వారాలు పూజ చేసుకోవటానికి కుదరలేదు కనుక 4వ వారం చేసుకుంటున్నాను. అందుకు అమ్మవారి కోసం ఈ పట్టు చీర తీసుకున్నాను. మొదట ఇలా కొంగును కుచ్చు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కుచ్చిళ్ళలాగా చీరనంతా ఇలా కుచ్చు పోసుకొని అమ్మవారికి కుచ్చులు సర్దుకోవాలి. అయినా అమ్మవారు అంటేనే కలశంలోనే అమ్మవారు ఉంటుంది. మనం ఈ పై డెకరేషన్స్ అన్నీ మన తృప్తి కోసమే కానీ ఈ పూజ ఇలాగే చేసుకోవాలి అన్న సంప్రదాయం అయితే లేదు. ఇప్పుడు కలశం చెంబు పెట్టుకొని ఆ కలశంలో కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం పసుపు, కుంకుమ, ఒక కాయను వేసుకోవాలి. అమ్మవారి పూజ ఎంత గొప్పగా చేస్తున్నామా అనేది కాదు, ఎంత భక్తిగా చేస్తున్నామా అనేదే గొప్ప. అమ్మవారు భక్తిని పరీక్షిస్తుంది కానీ ఆడంబరాన్ని కాదు. ఏది ఏమైనా మనకు నచ్చినట్లు చేస్తేనే మనకు తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు ఆ కలశం చెంబు పైన 5 ఆకులను చుట్టూ పెట్టుకొని ఒక వలువని టెంకాయని తీసుకొని కాస్త పసుపు పూసి దానిపై నామాలు పెట్టుకొని ఇలా ఆకులపైన పెట్టాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ముందుగా పెట్టుకున్న కొంగును ఇలా ముందుకు వేసి పిన్ పెట్టుకోవాలి. తర్వాత ఒక జాకెట్ ముక్కను తీసుకొని పైన పెట్టాలి. తర్వాత పువ్వులు, నగలు మన ఇష్టం వచ్చినట్లు అమ్మవారిని డెకరేట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.